IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అవ్వ మీ పేరు? సుజాత. సుజాత ఏం చేస్తుంటావు? రైతు మార్కెట్లో గేరింగ్ పని చేసుకుంటాను. ఓకే. మన ఎలక్షన్ అయింది కదా, ఓటేసావా? ఎవరు వస్తారు ఈసారి సీఎం గా? జగన్ గారే రావాలి, జగన్ గారే రావాలి. ఎందుకు జగన్ గారు రావాలి? మాలాంటి వాళ్ళకి మరి ఆయనే కదండి. చంద్రబాబు వస్తే ఇంకెక్కువ ఇస్తాడంట కదా. ఏమొచ్చినా చేసినా మాకు ఆయన ఇస్తేనేనండి. మాకు ఇల్లు ఇచ్చాడు, మాకు ఇల్లు లేదు. ఎంత డబ్బులు తీసుకున్నారు లంచం? లంచం గించ ఏమి లేదండి. లంచం గించ ఫ్రీగా ఇచ్చేసారా? ఇంకేం ఇచ్చారు? మాకు పెన్షన్ ఇస్తున్నాడు. ఇచ్చారు. మొన్న లాస్ట్ నెల బ్యాంక్ వెళ్ళి తీసుకున్నారు కదా, అది ఆ పద్ధతి బాగుందా? వాలంటీర్ ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా? వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వటమే బాగుందండి. బ్యాంకుల చుట్టూ తిరగలేము కదండి. మరి ఇంటి స్థలం ఉంది కదా, ఇంటి స్థలము బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా సరిపోదని నారా లోకేష్ అంటున్నాడు. మాకు అదే చాలండి, ఇచ్చే వరకే చాలు. మనకు కావాల్సినంత అవసరం లేదు. మాకు దాంట్లోనే సర్దుకుంటాం. మరి మీకు పెద్ద వయసు, ఈ వయసు వరకు సొంత ఇల్లు రాలేదా? ఇంతకుముందు ఏ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదా? ఎవరు ఏమి ఇవ్వలేదండి. జగన్ గెలవాలనుకుంటున్నారు మీరు? జగన్ రావాలి అనుకుంటున్నాం. వస్తాడా మరి? నిర్ణయం మనం అనుకుంటే. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంతా కలిసి వస్తున్నారు కదమ్మా. కానీ అండి, ఎవరు వచ్చినా మాకు ఆ తండ్రే ఇచ్చాడు మాకు. మరి ఆయనే మరి తర్వాత ఎవరు వస్తారో మనకు తెలియదు కదండి. రావాలని ఆయన కోరుకుంటారు. మీ పేరు? నా పేరు రామకృష్ణ. సార్, రీసెంట్ గా ఎలక్షన్స్ లో పోలింగ్ ఎక్కువ శాతం నమోదైంది కదా, మరి అంత పోలింగ్ జరగడం వల్ల ఏ పార్టీకి అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైసీపీకి ఉందనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిన పథకాలని అన్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారు కాబట్టి అందుకే అంత తొందరగా వచ్చి పోలింగ్ లో పాల్గొన్నారు. అంటే జగన్ ను ఓడించాలనే కోపంతో పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓటేసారు. ఎంతమంది వచ్చారు? పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చి ఉంటారు? అంత కలిపి 10,000 మంది వచ్చి ఉంటారు. కొన్ని అలా కూడా లెక్కేసుకోండి. పక్క రాష్ట్రంలో మన ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ నివసిస్తున్నారు కదా, వాళ్ళంతా వచ్చారు కదా, హైదరాబాద్ నుండి కావచ్చు. వీళ్ళంతా 10,000 మంది, 15,000 మంది వస్తుంది. 4 కోట్ల 5 కోట్ల మంది జనాభా మన ఆంధ్రప్రదేశ్కి. ఆ జనాభాలో వీళ్ళంతా చెప్పండి, వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఏం కాదు అవన్నీ ఉత్తి మాటలు. ఓవరాల్ గా జగనే వస్తారంట. డెఫినెట్లీ. అంటే కూటమి కదా, మరి కూటమి వైపే ఉందని చెప్తున్నారు అంతా. కూటమైనా ఏమైనా బీజేపీ వాళ్ళకి మనకేమీ లేదు కదా. మన రాష్ట్రంలో ఏమైనా ఉందా? వాళ్ళకి ఏమైనా ఉందా ఛాన్స్? అట్లాగే టీడీపీ వాళ్ళకి కొద్ది గొప్ప ఉంది ఛాన్స్. పవన్ కళ్యాణ్కి మరి ఏ సీట్లో రాలేదు గతంలో. మరి ఇప్పుడు మరి ఎన్ని వస్తాయి ఏంటో చెప్పలేం కదా. జగన్ ఓడిపోబోతున్నాడు, అందుకే లండన్ పారిపోయాడు అని చెప్తున్నారు. లండన్ ఎందుకు పారిపోతాడు? చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, ఆయన పారిపోయాడా? ఆయన అమెరికా వెళ్ళాడు కదా. కుప్పం పరిస్థితి ఎలా ఉండబోతుంది? కుప్పం పరిస్థితుల్లో కంపల్సరిగా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. డెఫినెట్లీ. పంచుకోట ఎప్పటింటో గెలుస్తున్నాడు సార్ ఆయన. ఓ